నువ్వు వ్యవసాయం చేసే రైతు అయినా సరే 1 ఎకరం తాగొద్దు, 1 ఎకరమే వేసి అంతవరకు సోమరిలాగా ఉండొద్దు. నీకు దమ్ముండి నీ దగ్గర పెట్టుబడి ఉంటే 4 ఎకరాలు మోకాళ్ళు వేసి ఏడు, కన్నీరు గార్చో. నా కోసం కాదు, నా చిన్న జానడు పొట్టకి, నా భార్య పిల్లలకి 4 మెతుకులు చాలు. నీ పరిచర్యకి, నీ పిల్లల కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు చెయ్యి. నా దేవ సాయం చేయి. ఏసా ఇది పండాలా, నా కోసం కాదు నీ కోసం పండాలా, ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని ప్రార్థన చేయి. కన్నీళ్లతో విత్తనం నాటు. తర్వాత కథ ఆయన చూసుకుంటాడు. యథార్థ హృదయంతో ఇలాంటి మనసు కలిగి నువ్వు చేయి ఏ పనైనా దేవుని మహిమ అనే దృష్టిలో పెట్టుకొని చెయ్యి. నశించిపోతున్న ఆత్మల రక్షణ అనే దృష్టిలో పెట్టుకొని చెయ్యి. ఆఖరికి నువ్వు పేషెంట్ వై బెడ్ మీద ఉంటే దేవునికి ఇదే ప్రార్థన చేయి. ఏమని చేస్తావు తెలుసా? ఇప్పటిదాకా చెత్త లోకం కోసం నా టైం అంతా, నా ఆరోగ్యం అంతా వ్యర్థం చేశా. ఇప్పుడు కళ్ళు తెరిసే నాటికి పేషెంట్నై ఉన్నా. నన్ను ఒక్కసారి తాకు, స్వస్థపరచు, నీ కోసం సాక్షిగా బతుకుతా.